సో నేను ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు మేము అప్పుడు పోకెమాన్ టోర్నమెంట్స్ లాంటివి ఆడేవాళ్ళం అనమాట. అప్పుడు ఈ స్కూల్ అసెంబ్లీ బంక్ చేసాం. ప్రిన్సిపల్ వచ్చింది డైరెక్ట్ మా క్లాస్ రూమ్ కి. ఇక మాకు పనిష్మెంట్ గా ఒక 2 hours బయట ఎండలో నుంచోబెట్టింది అనమాట. పొద్దున్నే అసెంబ్లీ బంక్. అనిమే విలన్స్ ఇక్కడ హూమ్ యూ కెన్ రిలేట్ టు అని నేను అనను. యూ కెన్ రిలేట్ అంటే కొడతారు. చైల్డ్హుడ్ అనేది మన ప్యూరెస్ట్ ఫామ్. నాకు ఆల్మోస్ట్ వినాటో బాహుబలి సేమ్ అనిపిస్తారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మూవీస్ రిలీజ్ చేస్తున్నారు కదా. అలా ఏమైనా యానిమే మూవీ రిలీజ్ చేస్తే బాగుంటదని నీకేమైనా అనిపిస్తుందా? ఆల్రెడీ మన సెకండ్ టైం టిఎఫ్ఐ బాగుండాలి, క్రికెట్ బాగుండాలి అనేది సెకండ్ టైం ఈ 2 nights స్పెండ్ చేస్తాం. ప్లస్ లవ్డ్ బై ఎవ్రీవన్. ఎప్పుడైతే ఈ 3 characters ఉంటాయో ఎందుకు నేను చాలా రిలేట్ అవుతాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కార్టూన్ అండ్ యానిమే? కొన్ని యానిమేస్ అయితే చాలా సీరియస్ విషయాల్ని కూడా బాగా డీల్ చేస్తూ ఉంటాయి. లైక్ వార్ గానీ, లేదంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి గానీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లేదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మన ఛానల్లో ఇంకొక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు, నా ఫ్రెండ్ వల్లభ్. సో ఈ వీడియోలో మా చైల్డ్హుడ్ మెమరీస్ ని ఒకసారి మళ్ళీ రీవిజిట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే బేసిక్ గా అప్పుడు మేము చూసిన షోస్ అండ్ ఆ షోస్ ఇంపాక్ట్ మా లైఫ్ లో ఎలా ఉండింది, అండ్ కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ విత్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. సో బేసిక్ గా ఇద్దరం 90s కిడ్సే. సో ఈ వీడియో పర్టికులర్ గా 90s కిడ్స్ కి అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కి బాగా రిలేట్ అయ్యే వీడియో అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే మేమిద్దరం జస్ట్ 4 years నుంచి ఫ్రెండ్స్. సో నా చైల్డ్హుడ్ తనకు తెలీదు, తన చైల్డ్హుడ్ నాకు తెలీదు. సో మాకు కూడా ఇది ఒక ఇంట్రెస్టింగ్ వీడియో. సో మీకు కనుక ఈ టాపిక్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ప్లీజ్ డూ వాచ్ ద వీడియో కంప్లీట్లీ. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. హాయ్ వల్లభ్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అభిషేక్, ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్. యా, ఫైనల్లీ అనుకుంటున్నాం ఎప్పటి నుంచో, బట్ ఇక కుదిరింది. కరెక్ట్. యా, సో నీ గురించి నువ్వు ఇంట్రొడక్షన్ ఇవ్వు. ఈ వీడియో తెలుగులోనే, అంటే తెలుగు ప్లస్ ఇంగ్లీష్ అలా ట్రై చేద్దాం. ఇంగ్లీష్ అలా కుదిరితే కొంచెం మన వ్యూవర్స్ కి కూడా బాగుంటది అండ్ నీకు కూడా కంఫర్టబుల్ గా ఉంటది కాబట్టి. సో యూ కెన్ కంటిన్యూ విత్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్. మన మదర్ టంగే మనకు కంఫర్టబుల్. మదర్ టంగే మనకు కంఫర్టబుల్, కరెక్టే అది. సో యా, నీ గురించి నువ్వు ఏమన్నా ఇంట్రడక్షన్ ఇవ్వగలుగుతావా కొంచెం మన వ్యూవర్స్ కి? ఏమన్నా పెద్ద ఏం లేదు కానీ నా గురించి, మనం రెగ్యులర్ ఐటీ ఎంప్లాయీ. నేను నార్మల్గా డేటా ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నా. సో ఇంకేమన్నా వీక్ డేస్ మనం ఫుడ్ రుద్దుడు, దెన్ వీకెండ్స్ ఇంకా మనం నార్మల్ చిల్ అవుతామే, నార్మల్ లైఫ్. సో మన ఇద్దరికి ఎలా పరిచయం అంటే, నేను యుఎస్లో మాస్టర్స్ చేసేటప్పుడు నువ్వు 1 year నాకన్నా 1 year ముందు వచ్చావు, నేను తర్వాత వచ్చాను. మనం ఒక కామన్ ఫ్రెండ్ పార్టీ అప్పుడు, బర్త్డే పార్టీ అప్పుడు మీట్ అయ్యాం. ఇంకా అలా జర్నీ ఇంకా అలా ట్రావెల్ అయింది మనది. సో మంచి బాండింగ్ కూడా ఏర్పడింది మనకి. సో ఈ రోజు నాకు అందుకే యాక్చువల్లీ నీతో వీడియో చేయాలని కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉండింది. అండ్ యా, ఈ హోప్ఫుల్లీ ఇదొక ఫన్ వీడియో అంతే. మనం ట్రావెల్ వ్లాగ్స్ చేస్తున్నప్పుడు మధ్యలో ఇట్లాంటి ఫన్ వీడియోస్ చేస్తే బాగుంటది. సో క్వశ్చన్స్ తో స్టార్ట్ చేద్దాం. సో క్వశ్చన్స్ నేను అడుగుతాను అండ్ నువ్వు ఆన్సర్ చెప్పు. అండ్ ఆ తర్వాత నేను కూడా కావాలంటే ఐ కెన్ ఆల్సో గివ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అలా ఒక ఓపెన్ ఇంటరాక్షన్ లాగా పెడదాం. ఇట్ వుడ్ బి ఫన్. అంటే నార్మల్ గా మనం ఎలా మాట్లాడుకుంటాం అలానే పెడితే ఐ థింక్ ఇట్ షుడ్ బి ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కార్టూన్ అండ్ యానిమే అండ్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇదేంటంటే కొంచెం రెగ్యులర్ క్వశ్చన్ కాదు. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే చాలా మందికి ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఉంది. యానిమే కార్టూన్ ఒకటి అని చాలా మంది అనుకుంటా ఉంటారు ఇప్పటికీ కూడా, బట్ అది ఒకటి కాదు. సో నీకు బాగా తెలుసు వాటి గురించి. సో కెన్ యూ జస్ట్ బ్రీఫ్ us అబౌట్ ఇట్? ఫస్ట్ అసలు కంట్రీ మేబీ ఫస్ట్ జపనీస్ వాళ్ళు మొత్తం వాళ్ళు చేసే సిరీస్ అంతా యానిమే అని పేరు పెట్టి వాళ్ళు రిలీజ్ చేసేది. తర్వాత యుఎస్ ఓన్లీ చిన్న పిల్లలకి స్పెసిఫిక్ కంటెంట్ అని ఉండటానికి యుఎస్ చేసేది కార్టూన్ అనమాట. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, కార్టూన్ యుఎస్ చిన్న పిల్లలకి చేయటం స్టార్ట్ చేశారు కదా, సో చాలా లైట్ హార్టెడ్ ఉంటుంది. ఎక్కువ పెద్ద స్టోరీస్ ఏమి ఉండకూడదు, పెద్ద స్టోరీ ఆర్క్స్ అలా ఏమి ఉండవు. జస్ట్ ర్యాండమ్ ఎపిసోడ్స్ వస్తూ వెరీ ఫన్ వే. ఎందుకంటే ఇంకా చిన్నపిల్లలకి పెద్ద స్టోరీస్ అవన్నీ ఎందుకు, వాళ్ళు జస్ట్ మనం కూడా చిన్నప్పుడు ఉన్నప్పుడు జస్ట్ టీవీ పెట్టామా,
ఏదో కూర్చున్నావా, ఏదో హోంవర్క్ చేస్తూ, ఏదో చూస్తున్నావా, లేకపోతే ఏదో తింటూ చూస్తాం. చిన్నపిల్లలు ఉన్న మొత్తం హ్యాపీగా ఉంటాయి జస్ట్ కార్టూన్స్. యానిమేస్ ఏంటంటే ప్రతి ఒక స్టోరీ ఆర్క్, ప్రతి క్యారెక్టర్‌కి ఒక డెవలప్‌మెంట్. అంటే ఓన్లీ ఫన్ అని కాకుండా అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అండ్ సో ఇట్స్ ఫర్ ఆల్ ఏజెస్ అనమాట ఇంకా. ఓన్లీ చిన్న పిల్లలే అని కాకుండా చాలా జానర్స్ ఉంది. చిన్న పిల్లల నుంచి అడల్ట్ వరకు ప్రతి జానర్‌లో యానిమేస్ ఉంటాయి. సో కెన్ వి పుట్ ఇట్ దిస్ వే, కార్టూన్స్ వచ్చేసి ఇట్ ఇస్ సోల్లీ ఫర్ చిల్డ్రన్, కానీ యానిమే అయితే ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. అంటే కొన్ని యానిమేస్ అయితే చాలా సీరియస్ విషయాల్ని కూడా బాగా డీల్ చేస్తూ ఉంటాయి లైక్ వార్ కానీ, లేదంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ, లేదంటే డిస్క్రిమినేషన్ గురించి కానీ. సో నా ఒపీనియన్ లో అయితే యానిమేని జస్ట్ ఒక కిడ్స్ షో లాగా వీ కెనాట్ లైక్ ట్రీట్ ఇట్. నాకేమనిపిస్తుంది అంటే యానిమే ఇస్ ఫర్ ఆల్ గ్రూప్స్ అనిపిస్తుంది. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? అవును. యాహ్! పర్ఫెక్ట్. కానీ కార్టూన్ కూడా ఓన్లీ కిడ్స్ అని కాదులే. తర్వాత కార్టూన్ కూడా ఎవాల్వ్ అయ్యింది. బట్ మెయిన్ ప్రైమరీ పర్పస్ అయితే కిడ్సే కార్టూన్. సో టార్గెట్ ఆడియన్స్ ఇప్పటికీ కిడ్సే కార్టూన్స్ కి అయితే. యాహ్! యానిమేస్ కి వచ్చేసరికి టార్గెట్ ఆడియన్స్ డిపెండింగ్ ఆన్ ద స్టోరీ లైన్ టార్గెట్ ఆడియన్స్ చేంజ్ అవుతా ఉండొచ్చు. రైట్. అందుకే మనకి ఇప్పుడు ఈ ఏజ్ వచ్చినా గానీ యానిమేస్ చూస్తున్నా. కార్టూన్‌లు మానేసాంలే గానీ యానిమేస్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. యా 100% అగ్రీ విత్ ఇట్. ఈ రోజు కూడా కొన్ని యానిమేస్ చూస్తే మనకి ఇప్పుడు ఉన్నటువంటి వరల్డ్ ప్రాబ్లమ్స్ కి చాలా రెలవెంట్ గా ఉండే స్టోరీస్ కూడా ఉంటాయి కొన్ని యానిమేస్, లైక్ నరుటోలో కానీ, లేదంటే డ్రాగన్ బాల్ జీ ఇట్లాంటి యానిమేస్ లో. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇవ్వాలంటే కొన్ని కార్టూన్స్ ఇవే మనం చిన్న టామ్ అండ్ జెర్రీ, పాపాయ్ ద సేలర్ మ్యాన్, ఇవి రోడ్ కార్టూన్స్ రన్నర్, కిందకి వస్తాయి. ఇవన్నీ కార్టూన్స్ కిందకి, బగ్స్ బన్నీ. సో ఇవన్నీ జస్ట్ కూర్చున్నామా, జస్ట్ హ్యాపీ ఫన్గా వెళ్తుందా అంతే. అక్కడ కొట్టిన, ఇప్పుడు టామ్ అండ్ జెర్రీలో జెర్రీ టామ్ ని కొడుతు బ్యాట్స్ పెట్టాలా కొట్టినా మనకి భయం ఆర్ బాధ ఫీలింగ్స్ ఏమి ఉండవు. అవును. జస్ట్ నవ్వుతాం. అవన్నీ కూడా మనకి బాధ రాదు, ఎమోషన్. అవును. మొత్తం జస్ట్ జోక్, ఫన్ ఎమోషన్ వస్తుంది. సో అది కార్టూన్ పర్పస్. అది యానిమేలో ఇలా జరిగాయి అనుకో ఫీల్ అవుతాం మనం. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో యానిమేస్ ఇంకా కార్టూన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి విచ్ వన్ డూ యూ ప్రిఫర్? ప్రెసెంట్ డేలో అయితే యానిమేస్ ఫర్ షూర్. చిన్నప్పుడు అయితే మనకు చిన్నప్పుడు పెద్ద అంత డిఫరెన్స్ ఏం తెలుసు. చిన్నప్పుడు అయితే ఏ టీవీలో వస్తే అది చూసేయడమే. సో చిన్నప్పుడు ఎక్కువ అంటే రెండు వచ్చాయి అనుకో, యానిమే కార్టూన్ రెండు. చిన్నప్పుడు పెద్ద మనకు సంబంధం లేదు, ఏదో వచ్చినా చూసేయడం. అవును. ఇప్పుడైతే యానిమేస్. యా, మేక్ సెన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. డూ యూ రిమెంబర్ ద ఫస్ట్ యానిమే యూ వాచ్డ్? ఫస్ట్ యానిమేనా? టైం అంటే ఏది ఎంత గ్యాప్లో చూసానో గుర్తులేదు కానీ మేబీ సమురై జాక్ అని చిన్నప్పుడు ఒకటి వచ్చేది. వాడు వైట్ డ్రెస్ వేసుకుని కటానా యూజ్ చేస్తూ వాడు మార్షల్ ఆర్టిస్ట్ అనమాట. అదా ఆర్ డ్రాగన్ బాల్ జీయా నాకు గుర్తులే కరెక్ట్గా ఏది ముందు చూసినా కానీ. బట్ ఈ రెండాటిలో పక్కా ఏదో ఒకటి అవుతుంది. నీకు ఏ ఛానల్లో చూసావు అదేమన్నా గుర్తుందా? జెటెక్సా తెలీదు. యా, నాకైతే నా ఫస్ట్ యానిమే వచ్చేసి పోకిమాన్. సో అప్పట్లో కార్టూన్ నెట్వర్క్ లో వచ్చేది. సో నేను 2001, 2002 అది నా ఎర్లియస్ట్ మెమరీ అన్నమాట. సో అప్పుడు ప్రాబబ్లీ పోకిమానే చూసుంటా. పోకిమానే, డెఫినెట్లీ పోకిమానే. సో అంతకన్నా ముందు టామ్ అండ్ జెర్రీ చూసుంటా, బట్ టామ్ అండ్ జెర్రీ అగైన్ ఇది కార్టూన్ కదా. సో యానిమేస్ అయితే ఐ థింక్ పోకిమాన్ తోటే స్టార్ట్ చేసుకుంటాను నేను. డోరేమోన్ చూసావా? పోకిమాన్ నాకు గుర్తున్నంత వరకు పోకిమానే. పోకిమాన్ వాజ్ ఫస్ట్. 1 or 2 years లేటర్, నేను 2002, 2003 ఆ టైంలో. సో పోకిమాన్ చూసిన విత్ ఇన్ 1 or 2 years తర్వాత నుంచి డోరేమాన్ చూడడం స్టార్ట్ చేశా. అంటే అప్పుడు మనం స్కూల్లో ఉండే క్రౌడ్ ని బట్టి కదా. సో స్కూల్లో ఎక్కువ మంది ఏది చూస్తున్నారో యూజువల్లీ ఆ ట్రెండ్ ఫాలో అయిపోతాం కదా.
అంతే. సో నే నే నిన్న ఇంట్లో చూడటం, మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్‌లో మొత్తం డిస్కషన్స్. డిస్కషన్స్ ఆ! స్కూల్స్‌లో 10th. గూడా డిస్కషన్స్ ఉంటాయి. కరెక్టే. యాహ్! ఇట్ వాస్ వెరీ ఫన్ అట్ దట్ టైమ్. ఓకే. హ్మ్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వెషన్. సో, హౌ మెనీ యానిమేస్ డిడ్ యూ వాచ్ పర్ డే యాస్ ఎ కిడ్? హౌ వాస్ యువర్ స్కెడ్యూల్? అంటే స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికొచ్చినప్పుడు హౌ వాస్ యువర్ స్కెడ్యూల్? అండ్ ఇది యానిమేస్‌కే కాదు మామూలుగా కార్టూన్స్ గురించి చెప్పాలనుకున్నా గాని కూడా చెప్పేయి నువ్వు. హ్మ్. షెడ్యూల్ గుర్తులే గానీ, ఆ టైమింగ్స్ ఏం గుర్తులేవు. బట్ అసల ఆ టైంకి అది వస్తుందంటే, మనం పక్కా అక్కడ కూర్చొని పక్కా కంపల్సరీ చూడటమే. సమ్ హోంవర్క్ నాకేంటంటే స్కూల్ నుంచి వచ్చాక వెంటనే హోంవర్క్ చేయటం అలవాటు చిన్నప్పుడు. వెంటనే అది ఫినిష్ అయిపోవాలని. సో, టీవీ పెట్టుకోవటం, చూస్తూ ఇంకా హోంవర్క్ చేసుకోవడం. కంటిన్యూయస్‌గా చూసేవాడిని. అంటే ఏ షోస్ నచ్చిన చూసావో ఏమైనా గుర్తుందా? లైక్ బ్యాక్ టు బ్యాక్ వచ్చుంటాయిగా. బ్యాక్ టు బ్యాక్ కూడా ఆర్డర్ కూడా గుర్తులే నాకు. ఓకే. అంటే నా కంటిన్యూగా ఇవన్నీ ఇంకా 'టామ్ అండ్ జెర్రీ', 'బెన్ 10', 'పోకీమాన్', 'పొపాయ్ ద సేలర్ మ్యాన్'. యాహ్! నా నాకు మధ్యలో ఇయన్నీ తర్వాత 'బేబ్లేడ్'. 'బేబ్లేడ్' అసల హైలైట్. ఆ రోజుల్లో గదా! మనం అసల అన్నీ బేబ్లేడ్ అది ఆహ్, ఆ ఫిడ్జెట్ అది హ్మ్. కొనుక్కునేవాళ్ళు. అంటే నా దగ్గర గూడా ఉండేది. ఆ హ్మ్. బేబ్లేడ్స్ కొనుక్కొని దాంతోటి మళ్ళీ లైక్ ఒక లార్జ్ ప్లేట్స్‌లో ఇట్లా అదే ఒక స్టేడియం లాగా కన్సిడర్ చేసి దాంట్లోనే స్పిన్ చేసేవాళ్ళం. హ్మ్. సో, హ్మ్. అదొకటి నాకు మంచి మెమరీ. అండ్ నా అది స్కెడ్యూల్ గూడా అది లైక్ ఇంచుమించు అలానే ఉండేది. అంటే సేమ్ హ్మ్. షోస్ చూసేవాడిని. నాకు గుర్తున్నంత వరకు ప్రాబబ్లీ 4:00 'రిచీ రిచ్' అని ఒకటొచ్చేది కార్టూన్ నెట్‌వర్క్‌లో. అవును. హ్మ్. అదొకటి జూసి 4:30కి 'హంగామా' ఛానెల్‌లో 'డోరేమోన్' వచ్చేది ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్. అండ్ ఆ తర్వాత 5:00కి కార్టూన్ నెట్‌వర్క్‌లో మళ్ళీ 'పోకీమాన్', 5:30కి 'బేబ్లేడ్'. సో, హ్మ్. 'బేబ్లేడ్' కన్నా ముందు 'డిజిమాన్' అనేదో వచ్చేది. బట్ అది హ్మ్. నేను చూసేవాడిని గాదు గానీ, దాని రీప్లేస్‌మెంట్‌గా నేనేం చూసాననేది నాకు గుర్తులేదు. బట్ ఆన్ హై లెవెల్ ఇది మన స్కెడ్యూల్ ఉండేది. లైక్ స్కూల్ నుంచి 3:30, 4కి వచ్చేసిన తర్వాత ఇంక 4:00 నుంచి ఒక 6:00 వరకు టీవీ ముందే. ఓకే. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వెషన్. సో, ఇది కొంచెం టఫ్ క్వెషనే. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ యానిమే? మన ఫేవరెట్ ఒకటే చెప్పాలా? అంటే ఇట్స్ అప్ టు యూ. క్వెషన్ అయితే వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ యానిమే కాబట్టి ఒకటి చెప్తే బానే ఉంటది. ఒకటి చెప్పలేనంటే ఎన్ని కావాలంటే అన్ని చెప్పు. ఇట్స్ అప్ హ్మ్. టు యూ. అన్నీ వద్దులే గానీ ఆహ్, అవి అంటే నేను ఫస్ట్ పెద్ద యానిమే క్యారెక్టర్ బిల్డింగ్ అంతా చూసిందైతే ఫస్ట్ 'డ్రాగన్ బాల్ జీ' అసలు. అంటే చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చా కాబట్టి, అది చిన్నప్పటి నుంచి క్యారీ అయిన ఎమోషన్ అసలు. ఓహ్! నైస్. సో, నైస్. ఫస్ట్ 'డ్రాగన్ బాల్ జీ' అండ్ తర్వాత మనం మన చైల్డ్‌హుడ్ ఫేస్ అయిపోయాక, మళ్ళీ ఇప్పుడే రీసెంట్‌గా ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుంచి మనం స్టార్ట్ చేసాం. మళ్ళీ యానిమేస్ చూడటం. అప్పుడు ఫస్ట్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు 'నరుటో' నుంచి స్టార్ట్ చేసామండి. సో, 'నరుటో' ఇంకా 'డ్రాగన్ బాల్ జీ'. 'నరుటో', 'డ్రాగన్ బాల్ జీ'. ఐ థింక్ నరు ఆల్మోస్ట్ ఆ 2 ఆల్మోస్ట్ అందరి టాప్ 5 లిస్ట్‌లో అయితే ఉంటాయి. టాప్ 3 హ్మ్. ఏమో తెలీదు గానీ టాప్ 5 లిస్ట్‌లో అయితే 'నరుటో', 'డ్రాగన్ బాల్ జీ' ఖచ్చితంగా ఉంటాయి. హ్మ్. అంటే పక్కా. అంత హార్డ్ హిట్టింగ్ ఎమోషన్ ఉంటది వాటిల్లో. సో, హ్మ్. డెఫినైట్‌లీ అందరి లిస్ట్‌లో అందరి టాప్ 5, టాప్ 10 లిస్ట్‌లో అయితే ఖచ్చితంగా ఆ 2 ఉంటాయి. తర్వాత అసలు 'వన్ పీస్' మేబీ 'వన్ పీస్' స్టార్ట్ చేస్తే ఉండేదేమో గానీ, మనకి 'వన్ పీస్' అప్పటికే చాలా ఎపిసోడ్స్ వచ్చేసాయి. అంత ఓపిక లేకుండే. మనం యాహ్! ఆల్రెడీ మన సగం టైము టీఎఫ్ఐ బావుండాలి. క్రికెట్ బావుండాలి అనేసి సగం టైం ఈ రెండిటికి స్పెండ్ చేస్తాం. యాహ్! మళ్ళీ 'వన్ పీస్‌కి' అంత ధైర్యం చేయలే మళ్ళీ చూద్దామని. అదే. ఐ గెట్ ఇట్. ఐ కంప్లీట్‌లీ గెట్ ఇట్. Okay, moving on to next question. What do you feel is the most emotional moment in anime according to you? అంటే నువ్వు చూసిన యానిమేస్ లో యూ కెన్ నేమ్ వన్ మూమెంట్ విచ్ యూ ఫీల్ ఇస్ ద మోస్ట్ ఎమోషనల్ మూమెంట్. మోస్ట్ ఎమోషనల్ మూమెంట్. ఫస్ట్ అయితే అసలు మనం ఏడవమనుకో. ఏది చూసినా చూస్తాం గానీ. 'ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్‌లో' ఒక సైంటిస్ట్ ఉంటాను. ఓకే. వాడేంటంటే ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు.
హ్మ్. యానిమల్స్ మీద అలా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఒక పాయింట్లో వాడేంటంటే వాడికి ఒక డాటర్. ఓకే. సో, ఆ డాటర్‌కి పెద్ద వరల్డ్ ఏం తెలీదు బయట. ఓన్లీ హ్మ్. తన పెట్ డాగ్ ఉంటుంది. మొత్తం హ్మ్. తన వరల్డ్ మొత్తం తన డాగు, తన ఫాదర్ అంతే. హుహు. వాడేం చేస్తాడు తినన్ని ఇంకా ఫాదర్ కదా! సో, నమ్ముతూ ఉంటుంది. హ్మ్. వాడేంటి ఎక్స్‌పెరిమెంట్ కోసం అని డాగ్ మీద తిన మీద ఎక్స్‌పెరిమెంట్ చేసి తినని డాగ్ ఓహ్! కింద కన్వర్ట్ చేసేస్తాడు. ఓహ్! అది అదసల మోస్ట్ దారుణం అన్నమాట. చాలా ఎఫెక్ట్ అయ్యే సీన్ అది. యాహ్! అది వింటుంటేనే ఎలానో ఉంది. అంటే నేనది హ్మ్. చూడలేదు ఆ షో. బట్ యాహ్! వింటుంటే మాత్రం హారబుల్‌గా ఉంది. వన్ ఆఫ్ ద మోస్ట్ హేటెడ్ యానిమే క్యారెక్టర్ వాడు. వాడిని తర్వాత ఇమ్మీడియేట్‌గా చంపేస్తారులే గాని. ఏడ్చాను అని నేను చెప్పలేను గానీ, ఆల్‌మోస్ట్ ఆహ్, అంటే చాలా ఎమోషనల్‌గా ఎఫెక్ట్ అయిన సీన్ వచ్చేసి 'నరుటోలోనే' ఆ హ్మ్. పెయిన్ క్యారెక్టర్ ఉంటది గదా! సో, హ్మ్. పెయిన్ ఎప్పుడైతే అటాక్ చేస్తాడో హిడెన్ లీఫ్ విలేజ్‌ని అప్పుడు నరుటో ఉండడు. అంటే వేరే ప్లేస్‌లో ట్రైనింగ్ తీసుకుంటా ఉంటాడు గదా! జిరయా వాళ్ళ హ్మ్. మాస్టర్స్ ఆ వేరే ఫ్రాగ్ వరల్డ్‌కెళ్ళిపోతాడు గదా! హ్మ్. సో, అప్పుడు అవును. పెయిన్ అటాక్ చేసినప్పుడు అక్కడ విలేజ్‌లో ఉన్న వాళ్ళందరూ గూడా ఇంకా ఎదుర్కోలేకపోతారు పెయిన్‌ని. ఆ హ్మ్. టైంలో హినాటా వస్తది ఫైట్ జేయడానికి. హ్మ్. హినాటా బేసిక్‌గా అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఏం గాదు చెప్పాలంటే అప్పటికి. అవును. సో, హ్మ్. హినాటా రావడం వెనకాల ఒక బ్యాక్ స్టోరీ జూపిస్తారు. ఆ బ్యాక్ స్టోరీ ఏంటి? నరుటో చిన్నప్పుడు ఒకసారి హినాటాకి హెల్ప్ జేస్తాడు. సో, అండ్ ఆ తర్వాత గూడా నరుటో ఒక ఫెయిల్యూర్ గాబట్టి చిన్నప్పుడు అండ్ ఆ హ్మ్. ఫెయిల్యూర్ స్టేజ్ నుంచి బై ద టైమ్ హీస్ టీనేజర్ చాలా అకాంప్లిష్‌మెంట్స్ వచ్చేస్తాయి. హ్మ్. విలేజ్‌ని చాలా విషయాల్లో అంటే కాంట్రిబ్యూషన్ ఉంటది. విలేజ్ వెల్‌ఫేర్‌కి కాంట్రిబ్యూషన్ ఉంటది. అండ్ చాలా స్కిల్డ్ అయిపోతాడు అప్పటికి. సో, హ్మ్. తను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటది. నరుటోని. అండ్ తనకి తన లైఫ్ పోయినా పర్లేదు. ఎందుకంటే షీ నోస్ షీ కాంట్ డిఫీట్ పెయిన్. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో సరే నేను నరుటో కోసం నిలబడాలి. నరుటో కోసం నేను గూడా ఫైట్ జేయాలి. అని హ్మ్. అనిపించినప్పుడు ఇట్ రియల్లీ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. అండ్ మనిద్దరికి తెలుసు అది జస్ట్ యానిమే అని గాదు. అది దాంట్లో ఇంకా చాలా బ్యాక్ స్టోరీ ఉంది. అదే బ్యాక్ స్టోరీలో మనకి డిస్క్రిమినేషన్ కి సంబంధించిన ఒక స్టోరీ ఉంటది. హ్మ్. తర్వాత వుమెన్ ఎంపవర్మెంట్ గురించి ఒక సెపరేట్ ట్రాక్ నడుస్తా ఉంటది. సో హ్మ్. ఇవన్నీ ఉంటాయి కాబట్టి నాకు ఆ పెయిన్ ఆర్క్ అనేది ఎస్పెషల్లీ నాకు చాలా ఇష్టం. సో హ్మ్. నాకైతే అది మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ అనిపించింది. ఆ ఫైట్‌లో కూడా ఒకటి బెస్ట్ పాయింట్ ఏంటంటే హినాటా ఆల్రెడీ అసలు మ్యాచ్ అవ్వదు. అవును. నోవేర్ క్లోజ్ టు పెయిన్ పవర్ గాని. సో, హ్మ్. తినేంటి డైరెక్ట్‌గా పెయిన్‌తో ఫైట్ చేయదు. ఓన్లీ నరుటో కెన్ ఫైట్ విత్ పెయిన్ కదా! ఆ పవర్‌కి. సో, అవును. అంతేగా. పెయిన్ రాడ్స్ అన్నీ నరుటోకి గుచ్చుకొని ఉంటాయి. మన హ్యాండ్స్‌కి, లెగ్స్‌కి. హ్మ్. సో, హినాట డైరెక్ట్ పెయిన్‌తో ఫైట్ చేయకుండా ఆ రాడ్స్‌ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. అది అవును. క్రేజీ. మంచి థాట్ మంచి అది. టాక్టిక్. యెస్. లో కూడా ఐ థింక్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఎపిసోడ్‌లోనే స్టార్టింగ్‌లోనే ఉంటుంది. ఎరెన్ వాళ్ళ ఆహ్, మదర్‌ని అదే టైటన్స్ వచ్చి మొత్తం వాళ్ళ విలేజ్ మొత్తాన్ని ఇంకా డ్యామేజ్ చేస్తాయి. ఘోరంగా డిస్ట్రాయ్ చేస్తాయి. అప్పుడే ఎస్కేప్ అవుతూ ఉంటే ఆ టైటన్స్ వాళ్ళ ఒక ఫీమేల్ టైటన్ వాళ్ళ మదర్‌ని పట్టుకొని ఒక హాఫ్ కింద బ్రేక్ చేసేస్తుంది బాడీని. అది ఆ! వాడు కళ్ళతో చూస్తాడది. అబ్బా! సో, అసలది అది కూడా చాలా చాలా అదే ఎమోషనల్ సీక్వెన్స్ అది. అది హ్మ్. వింటుంటేనే ఎందుకంటే నేను చూడలేదది. బట్ యాహ్! నువ్వు అది కూడా చెప్తుంటేనే చాలా నాకు చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. అండ్ నీకు ఫస్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్‌లోనే అది పడితే నీకసల మైండ్ పిచ్చెక్కిపోతుందసలు. అవును. ఖచ్చితంగా. అంటే అండ్ అదొక ఆ ఇంపాక్ట్ వేరు అట్లాంటివి. అంటే హ్మ్. మదర్ సన్ రిలేషన్‌షిప్ ఇవన్నీ ఇంపాక్ట్ డిఫరెంట్ హ్మ్. ఉంటది. అదసలు చాలా ఎఫెక్ట్ చేస్తుందసలు. ఐ మీన్ 'అటాక్ ఆన్ టైటాన్' నువ్వు గూడా చాలా సార్లు నాకు రికమెండ్ చేసావు చూడమని. సో, ప్రాబబ్లీ హుహు. టైమ్ దొరికినప్పుడు చూస్తాను. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వెషన్. సో, బెస్ట్ యానిమే మూవీస్ యూ హావ్ వాచ్డ్. అంటే లైక్ హ్మ్. యానిమే హ్మ్. మూవీస్ అంటే ఇట్ కుడ్ బి ఎనీథింగ్ లైక్ 'పోకీమాన్' మూవీ లేదంటే 'నరుటో' మూవీ, 'డ్రాగన్ బాల్ జీ' గూడా చాలా మూవీస్ వచ్చాయి. అలా ఎనీథింగ్. హ్మ్. అవును. బెస్ట్ యానిమే మూవీస్ అంటే నువ్వేం జెప్తావు? నాకివంత గుర్తులే గానీ, అంటే చూసాను ఇవన్నీ. సో, నేను
మూవీస్ రీసెంట్‌గా ఓన్లీ మూవీస్ అంటే యానిమే సీరీస్ మధ్యలో మూవీస్ అలా కాకుండా డైరెక్ట్ యానిమే మూవీస్ ఉంటాయి గదా! అవును. అవి రీసెంట్‌గా ఐ థింక్ 2 మంత్స్ నుంచి చూడటం స్టార్ట్ చేశా. హ్మ్. సమ్ స్టార్టింగ్ అయితే లవ్ జోనర్స్‌లో స్టార్ట్ చేశా. ఆహా! దాంట్లో నేను చూసినయన్నీ బావున్నాయి. సో, సమ్ ఆఫ్ దెమ్ ఏంటంటే ఫస్ట్ 'సుజుమే' అని అది చూసా ఫస్ట్. అది హ్మ్. అదైతే నాకు చాలా బా నచ్చింది. అంటే యానిమే స్టోరీతో పాటు మ్యూజికల్ చాలా బావుంటున్నాయి. హ్మ్. ఆ సాంగ్ కూడా నాకు ఇప్పుడు ప్లే లిస్ట్‌లో ఉంటుంది. ఓహ్! నైస్. స్ స్ సో, మిక్స్ నీకు యానిమే బ్లెండెడ్ విత్ మ్యూజిక్ కూడా చాలా బావుంటాయి. అది క్రేజ్ ఉంటుంది. నైస్. అదొకటి. నైస్. దెన్ 'వెదరింగ్ విత్ యూ' ఒకటి. హుహు. 'వెదరింగ్ విత్ యూ' చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. హ్మ్. ఏంటంటే ఫస్ట్ జపాన్‌లో హెవీ రెయిన్స్ మంత్స్ రెయిన్స్ పడుతూ ఉంటాయి. హుహు. సో, కొంతమంది సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళేంటి ఒకళ్ళకి రెయిన్ పవర్ ఉంటుంది. ఒకళ్ళకి సన్ పవర్ అలా ఉంటుంది. రెయిన్ హ్మ్. పవర్ వోళ్ళేంటంటే రెయిన్స్ వాళ్ళనుకున్న ఒక ప్లేస్‌లో రెయిన్ పడేటట్టు చేయొచ్చు. హుహు. తిను మెయిన్ లీడ్ వచ్చి ఫీమేల్ లీడ్. తినకేమో సన్ పవర్ ఉంటుంది. అంటే ఓకే. ఎనీ పర్టిక్యులర్ ఆ రెయిన్‌ని స్టాప్ చేసి సన్‌లైట్ తీసుకొచ్చే పవర్ ఒకటుంటుంది. హ్మ్. మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్‌తో కానీ ఉంటాయి. నైస్. ఇంకోటి 'ఐ వాంట్ టు ఈట్ యువర్ పాంక్రియాస్' అని ఒకటుంటుంది. ఓహ్! టైటిలే ఇది చాలా ఇది ఇంట్రెస్టింగ్‌గా ఉంది. టైటిలే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. హ్మ్. అవును. మామూలుగా ఏంటంటే ఆ ఫీమేల్ లీడ్‌కి సమ్ పాంక్రియాస్ రిలేటెడ్ క్యాన్సర్ ఒకటుంటుంది. ఓకే. దాంట్లో ఎందుకు ఇలా పేరు పెట్టారు అనేది ఇది నిజమో కాదో తెలీదు గానీ, జపాన్‌లో ఒక సేయింగ్ ఉందంట. అంటే వాళ్ళు చెప్తారు దాంట్లో, ఎవరికైనా ఏమైనా డిసీజ్ వచ్చిందనుకో, అది ఆ పర్టిక్యులర్ తింటే అది పోతుంది అనేది ఒక సేయింగ్. ఓహ్! అంటే ఇప్పుడు ఓకే. తినకి పాంక్రియాటిక్ డిసీజ్ వచ్చింది కాబట్టి, సో, జస్ట్ ఐ వాంట్ టు ఈట్ యువర్ అంటే ఔట్ ఆఫ్ లవ్ అది. హ్మ్. నీకు ఆ డిసీజ్ వచ్చింది కాబట్టి ఐ వాంట్ టు ఈట్ యువర్ పాంక్రియాస్. సో థట్ నీకు ఆ డిసీజ్ పోవాలి అన్నట్టు. అవును. ఓహ్! చాలా ఇంట్రెస్టింగ్ ఉంది యాక్చువల్లీ. హ్మ్. చూడాలేమో. ఇవన్నీ లవ్ జోనర్సే గానీ, కానీ యాహ్! చాలా బాగుంటుంది. సో, దాని ఫాలో అప్ క్వెషనే ఉంది. సో, ఇప్పుడు ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మూవీస్ రిలీజ్ చేస్తున్నారు గదా! హ్మ్. అలా ఏమైనా యానిమే మూవీ రిలీజ్ చేస్తే బావుంటదని నీకేమైనా అనిపిస్తుందా? అంటే నువ్వు థియేటర్‌లో హ్మ్. చూడలేని మూవీ ఏదైనా, లేదంటే థియేటర్‌లో చూసి గూడా బట్ ఇంకోసారి థియేటర్‌లో చూస్తే బావుంటుంది అని ఏమైనా అనిపిస్తుందా? అంటే ఎనీ మూవీ లైక్ దట్? యాహ్! థియేటర్‌లో మిస్ అయిందయితే ఇది 'నరుటో ద లాస్ట్' అని. సో, అసలెక్కడ మనకి 'నరుటో హినాట' వెడ్డింగ్ అసలు చూపియరు. 'నరుటో షిపుడెన్' ఎండింగ్ అవును. ఏమవ్వకుండా ఎండ్ అయిపోతుంది. అవును. అది మూవీ చూడని వాళ్ళకి అదొక అప్‌డప్ ట్రెండింగ్ లాగా అనిపిస్తది. అండ్ ఏదో హ్మ్. స్టోరీ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్‌కెళ్ళిపోయినట్టు అనిపిస్తది. వితౌట్ ఎనీ ఎక్స్‌ప్లనేషన్. బట్ హ్మ్. దాని ఎక్స్‌ప్లనేషన్ ఆ మూవీలో ఉంటది. హ్మ్. యాహ్! అవును. సో, ఈ 'నరుటో ద లాస్ట్‌లో' ఆఫ్టర్ మనకి ఫోర్త్ గ్రేట్ నింజా వార్ తర్వాత ఈ జర్నీ అంటే 'నరుటో హినాట' జర్నీ టిల్ మ్యారేజ్ వరకు ఎలా ఎళ్ళింది అనేది ఉంటుంది. అదొకటి మిస్ అయ్యాము అన్నట్టు. సో, ఆ అదే మూవీ నువ్వు చూసావా? చూసావా అసలు? యాహ్! 100% చూసా. చూసే ఉంటావు గదా! యాహ్! సో, నేను ఆ మూవీ చూసాను. నాకు అదే అనిపిస్తది. ఆ మూవీ గనక ఒకవేళ రిలీజ్ చేయగలిగితే చాలా హుహు. బావుంటదనిపిస్తది. అండ్ థియేటర్ హ్మ్. మూవీ అది. దాంట్లో యానిమేషన్ బావుంటది. అండ్ యాహ్! సీజీ గూడా బావుంటది. సో, ఐ ఫీల్ లైక్ ఆ పర్టిక్యులర్ మూవీని రిలీజ్ చేస్తే ఇట్ వుడ్ బి హ్మ్. వెరీ గుడ్. ఇంకోటి రిలీజ్ అని కాదు. అసలు రిలీజ్ అవ్వటానికే వెయిట్ చేసేది 'డీమన్ స్లేయర్.' 'డీమన్ స్లేయర్' యెస్. యెస్. అలా అసలు ఈ 'హషిరా' ట్రైనింగ్ ఆర్క్ అయితే మొత్తం ట్రైనింగ్‌లో ఆపేసాడు. నాకింక అప్పుడు ఇంకేం మనకి ఎక్సైట్‌మెంట్ ఆగలే. సో, మాంగా చదివేసా. ఓకే. మాంగ్ సో, ఇప్పుడు వాళ్ళిప్పుడు 'ఇన్ఫినిటీ క్యాసిల్‌లో' ఎళ్ళినప్పుడు ఇప్పటి నుంచి అసలు స్టార్ట్ అసల. ఓహ్! ఓకే. ఫైట్స్ నేనింకా అక్కడి అవన్నీ వరకు వెళ్ళలేదు. మాంగాలోనే క్రేజీ ఉంటాయి అసల ఆ ఫైట్స్. అది ఇంకా.
ఇప్పుడున్న మన జనరేషన్ లో బెస్ట్ యానిమేషన్ ఉన్నది అసలు దానికే కదా, హ్మ్. డేమాన్ 100% స్లేయర్. హ్యాండ్స్ ఆఫ్. సో యాహ్! అసలు ఆ ఫైట్స్ కోసం అసలు అప్పర్ మూన్స్ ఫైట్, హషిరాస్ ఫైట్ కోసం వెయిటింగ్ అసలు యాహ్! థియేటర్స్. యాహ్! డెఫినైట్‌లీ మంచి ఔట్‌పుట్ తోటే వస్తారు వాళ్ళు. ఆ యానిమేషన్ చూస్తేనే అర్థమవుతది. వాళ్ళ హై క్వాలిటీ యానిమే సీరీస్ అది 'డీమాన్ స్లేయర్' అనేది. విజువల్‌గా కూడా చాలా బావుంటది. అండ్ వాళ్ళు ఇది అనౌన్స్ చేశారు, అదేంటి మనకేం సిరీస్ లో రావట్లే అవి. 2 పార్ట్స్, 2 పార్ట్స్, 3 పార్ట్స్ ఓన్లీ మూవీస్ అంట, స్ట్రైట్ ఆన్ ఓకే. మూవీస్. ఓకే. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వెషన్. సో టాప్ 5 యానిమే హీరోస్ హూ యూ కెన్ రిలేట్ టు. ఐ కెన్ రిలేట్. వాళ్ళు చేసే మనం చేయలేము కానీ, బట్ అంటే ఏదైనా స్టోరీ వైజ్ అయినా, లేదంటే క్యారెక్టర్ క్యారెక్టర్, లేదంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఇట్లాంటివి ఏమన్నా రిలేటబుల్ గా ఉంటాయి. యా ఫస్ట్ మై ఫస్ట్ టైం మోషన్ గోకు ఫస్ట్. ఓకే. గోకు ఏంటంటే అసలు ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. అవును అండ్ నరుటో కూడా అదే అనుకో, నెవర్ గివ్ అప్. కానీ గోకు అదే ట్రైనింగ్ చేస్తూనే ఉంటాను అవును బెటర్ బెటర్ అవ్వడానికి. యా బెటర్ అవడానికి. అసలు ఆ ఫైట్స్ లో వాడు థింకింగ్ కానీ, అవును ప్రతి ఫైట్ లో వాడు డెవలప్ అవుతూనే ఉంటాడు, వాడు డెవలప్ చేసుకుంటూ బెటర్ ఫైటర్ అవుతూనే ఉంటాడు గోకు. నెక్స్ట్ మినాటో నాకు చాలా ఇష్టం. నరుటో వాళ్ళ ఫాదర్ నరుటో వాళ్ళ ఫాదర్. నరుటోలో నాకు ఫేవరెట్ క్యారెక్టర్ అయితే వీళ్ళిద్దరే. ఫస్ట్ మీనాటో. మినాటో, తర్వాత ఇటాచి. మినాటో ఏంటంటే నాకు అలాంటి క్యారెక్టర్స్ అసలు ఎప్పుడు ఇష్టం. ఓకే. వాళ్ళ మోస్ట్ పవర్ఫుల్ అండ్ వన్స్ ఇన్ ఏ జనరేషన్ జీనియస్ అసలు. ప్లస్ లవ్డ్ బై ఎవ్రీ వన్. ఎప్పుడైతే ఈ 3 క్యారెక్టర్స్ ఉంటాయో ఎందుకో నేను చాలా రిలేట్ అవుతా. వాళ్ళు ది బెస్ట్ పర్సన్ అనిపిస్తారు అసలు. ఎందుకంటే యు ఆర్ ఆల్సో లవ్డ్ బై ఎనీవన్ కాబట్టి. ఎంత scene. నీకు సో కూడా మినాటో మినాటో లాగా ఎవరు హేటర్స్ లేరు కదా. మినాటో ఎంత పవర్ఫుల్ తెలుసు. ప్లస్ మినాటో అసలు వాడు థింకింగ్ కానీ, మినాటో ఒక ఫైటింగ్ సెన్స్ కానీ ప్రైజ్డ్ బై జీరయ్య కూడా. Yes, అసలు yes. అలాంటి స్టూడెంట్ అసలు నేను ఎప్పుడూ చూడలేను. అవును నాకు అందుకే సేమ్ రీజన్, నాకు బాహుబలి 2 ఎక్కువ ఇష్టం, చాలా ఇష్టం. కానీ బాహుబలి కూడా సేమ్, వాడు మోస్ట్ పవర్ఫుల్, చాలా స్కిల్డ్. ప్లస్ అవును బాహుబలి అసలు వాడు ఫేమస్ అయింది దేనికి, వాడి థింకింగ్. అవును వార్స్ లో వాళ్ళు ప్రవాస స్ట్రాటజీస్ కానీ అంత, ప్లస్ క్యాటపుల్ అదంతా వాడే క్రియేట్ చేసి వీళ్ళకి ఇచ్చారు కదా ఫస్ట్ అసలు మహేష్మతి కింగ్డమ్ లో. అవును ప్లస్ హీస్ లవ్డ్ బై అసలు ఇంకా మహేష్మతిలో అందరికీ ఇష్టం ఇంకా ప్రభాస్ అంటే. సో సేమ్ నాకు ఆల్మోస్ట్ మినాటో బాహుబలి సేమ్ అనిపిస్తారు. కెప్టెన్ లీవాయ్ అటాక్ ఆన్ టైటన్ లో సో బ్యాడ్ యాస్ క్యారెక్టర్ అసలు. నేను కూడా మోస్ట్ పవర్ఫుల్ కెప్టెన్ అనమాట అసలు. టైటన్స్ కి చాలా ఫియర్ లీవాయ్ అంటే, క్రేజీ బ్యాడ్ యాస్. నైస్. ఓకే ఎన్నైనా 3 అయిపోయినాయి, 3 అయిపోయాయి. అంటే 3 దగ్గర ఇక్కడ ఆపేద్దాం అన్నా కొంచెం ఫైన్, నో ఇష్యూస్. నువ్వు 3 క్యారెక్టర్స్ ఇట్స్ ఇనఫ్ అన్నా ఇట్స్ ఫైన్. టాప్ 5 అనుకున్నాం బట్ ఇట్స్ ఫైన్. ఇంకోటి బేబ్లేడ్ లో కాయ్ అని ఉంటాను. నాకంత స్టోరీ అంతా మర్చిపోయాం కానీ అప్పట్లో నాకు చాలా ఇష్టం ఉన్నాయి అసలు. కాయ్ క్యారెక్టర్ వాడు ఎంట్రీ అయినప్పుడు చాలా బాగుండేది, అదొకటి. ఇంకో జుజుట్సు కైసన్ లో సటరు గోజో, అది ఓకే. బెస్ట్. మళ్ళీ అసలు గోజో వాడు కామిక్ టైమింగ్ కానీ, వాడు కూడా ఇంకా మోస్ట్ పవర్ఫుల్ ఇంకా జేజేకే లో. యా క్రేజీ. మేక్ సెన్స్. యా అదే రకంగా ఫాలో అప్ లో టాప్ 5 యానిమే విలన్స్ అంటే ఎవరని చెప్తాం. ఇక్కడ హూమ్ యూ కెన్ రిలేట్ టు అని నేను అనను, బట్ లైక్ జనరల్ లైక్ టాప్ 5 యానిమే విలన్స్. యూ కెన్ రిలేట్ అంటే కొడతారు మనల్ని. అందుకే మళ్ళీ
పార్ట్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ ఫ్రీజా అసలు. చిన్నప్పుడు అలా డ్రాగన్ బాల్. ఫ్రీజా వస్తే అసలు ఓ భయం, ఒక తెలియని ఒక భయం వస్తుంది అసలు. అదే ఇంకా గ్రేటెస్ట్ విలన్ యా. ఫ్రీజా. ఇంకోటి హంటర్ ఎక్స్ హంటర్లో ఈ విలనా హీరోనా చెప్పలేము కానీ, అంటే కొంచెం విలన్ సైడే హిసోకా అని ఉంటాడు. ఓకే. హిసోకా అంటే వాడు ఫీచర్ అయితే జోకర్ లాగా ఉంటుంది కానీ వాడు అసలు క్రేజీ, అంటే క్రేజీ, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట అసలు. హిసోకా కూడా ఎప్పుడైతే హిసోకా నాకు ఎప్పుడు మీట్ అయినా భయం వేస్తుంది. వీడేమన్నా చేస్తాడా ఇప్పుడు, చేస్తాడా? వీడేమన్నా చేస్తాడా. ప్లస్ వాడు కూడా చాలా పవర్ఫుల్. హిసోకా ఏంటంటే హీ హ్యాస్ ట్రస్ట్ ఫర్ పవర్, అంటే ఫైటింగ్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ అనమాట. సో వాడు ఏంటంటే ఎవరైతే పవర్ఫుల్ ఉన్నారో వాళ్ళతో ఫైట్ పెట్టుకుని వాళ్ళు చంపేస్తాడు. ఓకే. పవర్ ఉన్నాను వాళ్ళు చంపేయాలను, వాడికి అదొక హ్యాపీనెస్ ఇస్తుంది అప్పుడే. ఓకే. సో వీడు గాన్ ఎందుకు చంపాడంటే గాన్కి ఇంకా చాలా ఇప్పుడు వాడి కిడ్, ఇప్పుడు వాడు చాలా పొటెన్షియల్ ఉంది, వాడు పెద్ద అయ్యే వరకు వెయిట్ చేసి అప్పుడు వీటితో ఫైట్ చేసి చంపేయాలన్నమాట. అలాంటి క్యారెక్టర్. చాలా డేంజర్ ఉందిగా. నరూటోలో నాకు మాదరా కూడా గ్రేటెస్ట్ విలన్, కానీ నేను ఎప్పుడు మాదరాని విలన్ కింద చూడలే. మాదరా కూడా ఒక మంచి క్యారెక్టర్, అంటే హషరమా ఫ్రెండ్ కింద చూసాను. నాకు అంత విలన్ లా అనిపించలే. విలన్ లా అనిపించేది మేబీ పెయిన్ అండ్ ఓబిటో. ఐ థింక్ ఇంకా ఓబిటో ఇంకా ఎక్కువ బ్యాక్ స్టోరీ అది ఎక్కువ ఉంటుంది కదా, మేబీ ఓబిటో. ఓకే. ఓబిటో అండ్ పెయిన్. గ్రేట్ విలన్ మేబీ ఓబిటో అండ్ పెయిన్. యా, మేక్ సెన్స్ లే. అది యా, లాస్ట్ 3 క్యారెక్టర్స్ నువ్వు చెప్పినవి కొంచెం అది అంటే గ్రే షేడ్స్ ఉన్నాయి బేసిక్ గా. కంప్లీట్ గా విలన్ అని చెప్పలేము, కంప్లీట్ గా హీరో అని చెప్పలేము. గ్రే షేడ్స్ విపరీతంగా ఉంటాయి. అండ్ ఇట్స్ ఆల్ దోస్ 3 క్యారెక్టర్స్ ఆర్ వెరీ కాంప్లెక్స్. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా అనిపించదు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమయ్యే క్యారెక్టర్స్ అవి. యా, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో యానిమేస్ దట్ యూ వుడ్ రికమెండ్ టు యువర్ కిడ్స్, ఒకవేళ ఈ జనరేషన్ కిడ్స్ కానీ లేదంటే ఫ్యూచర్ లో ఇఫ్ యూ హ్యాపెన్ టు హ్యావ్ కిడ్స్, వాళ్ళకి నువ్వు చూసిన యానిమేస్ లో ఏ యానిమేస్ రికమెండ్ చేస్తావు? వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేయడానికి అయితే నేను నరూటో రికమెండ్ చేస్తాను. సో అది కాకుండా వన్ పీస్ కూడా రికమెండ్ చేస్తాను. నేను చూడలేదు కానీ బట్ చూసిన వాళ్ళు చాలా మంది, అంటే ఎప్పుడు డిబేట్స్ నడుస్తుంటాయి, నరూటో బెస్ట్, వన్ పీస్ బెస్ట్, వన్ పీస్ ఫ్యాన్స్ వన్ పీస్, నరూటో ఫ్యాన్స్ నరూటో అని. యా, సో ఈ రెండు నరూటో, వన్ పీస్. సో మరీ ఎంగేజ్ లో అర్థమవునాయి కానీ మరీ ఎంగేజ్ లో కార్టూన్స్ బెస్ట్ అసలు. ఏంటి ఇప్పుడు కరెంట్ జనరేషన్ అసలు కిడ్స్ మిస్ అయ్యేది ఏంటంటే మన 90s లో ఉన్న అసలు మన కార్టూన్స్ అయితే అసలు ఎప్పుడు ప్యూర్ గా ఉండేది కానీ చాలా ప్యూర్ గా ఉండే. ఆ టామ్ అండ్ జెర్రీ కూడా అసలు లిటరల్లీ టామ్ అండ్ జెర్రీ చూస్తున్నప్పుడు జీరో హేట్రెడ్, అంటే టామ్ క్యారెక్టర్ మీద కానీ జెర్రీ క్యారెక్టర్ మీద ఆబ్వియస్లీ ఇట్స్ అ పాజిటివ్ క్యారెక్టర్, కానీ టామ్ క్యారెక్టర్ మీద కూడా ఎక్కువ హేట్ వచ్చేది కాదు. అంటే చాలా స్మూత్ గా లైట్ హార్టెడ్ గా వెళ్ళిపోయేది అది. ఆ పొపాయ్ ద సేలర్ మ్యాన్ ప్యూర్ జాయ్ అసలు అప్పుడు. అవును, అలాంటి షోస్ రేర్ యాక్చువల్లీ. అండ్ అలాంటి షోస్ రీక్రియేట్, నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు జనరేషన్ కిడ్స్ కొంచెం ఆ టామ్ అండ్ జెర్రీ, ఆ పొపాయ్, నాడి ఇట్లాంటి షోస్ కి కొద్దిగా దూరంగానే ఉన్నారంట. బట్ యా, ఐ థింక్ ఎవరన్నా చూడగలిగితే, మనలాంటి వాళ్ళు ఎవరన్నా రికమెండేషన్ చేసి వాళ్ళు చూడగలిగితే మాత్రం దే డెఫినెట్లీ లైక్ ఇట్ అనే అనుకుంటున్నాను. 90s లో యానిమేస్ కానీ మన ఆడుకునే రోడ్డు డైరెక్ట్ మనం రోడ్డు మీద గేమ్స్ ఊరికే ఆడేవాళ్ళమే కానీ అవన్నీ ఇప్పుడు లేవు. యా, అవును, that's something that even I miss to this day. So moving on to the next question, what animes do you watch currently? సో నేను రీసెంట్ కంప్లీట్ చేసిన అయితే వన్ పంచ్ మ్యాన్. ఓకే, అది కూడా క్రేజీ ఫన్ ఉంటుంది. బాగుందా? నాకు మంచి రివ్యూస్ వచ్చాయి. అంటే వన్ హిట్ తో విలన్ చనిపోతాడు.
ఆహా! కాకపోతే ఇది అసలు ఎలా ఎంగేజింగ్ ఉంటే జస్ట్ 1 హిట్‌తో చచ్చిపోతే ఎలాగా అనేది మనకి డౌట్ వస్తుంది కానీ ఇది మొత్తం కామికల్ యానిమే ఇంకా. ఓకే. మంచి ఫన్‌గా, కామికల్‌గా ఎళ్ళిపోతున్నాం. అది కూడా ఓకే. ఇంకా ఫ్యూచర్ కమింగ్ పార్ట్స్ వస్తాయి. ఓకే. థింక్ మధ్యలో నేనిప్పుడు గ్యాప్ ఇచ్చాం. గ్యాప్ ఇచ్చి ఇది మూవీస్ స్టార్ట్ చేశా. ఓకే. చెప్పా కదా! అవి. ఆ మూవీ స్టార్ట్ చేసి కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటే అయితే 'మై హీరో అకాడమియా' ఒకటి, ఓకే. 'బ్లాక్ క్లోవర్' ఒకటి ఈ 2 స్టార్ట్ చేయాలి. 'బ్లాక్ క్లోవర్' ఓకే. నేను 'బ్లాక్ క్లోవర్' గురించి మంచి రివ్యూస్ విన్నా. స్టార్ట్ చేయాలి ప్రాబబ్లీ. హుహు. నైస్. సో, మూవింగ్ ఆన్ టు ద లాస్ట్ క్వెషన్. ఫన్నీ ఇన్సిడెంట్ అంటే ఏం లేవు. నాకు. ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏం లేవా? ఉన్నాయేమో గానీ గుర్తు రావట్లే. మనది నా అసలే 'భలే భలే మగాడి'లో నాని క్యారెక్టర్ మనది మర్చిపోతా. కొంచెం ముందేం చేశామో కూడా గుర్తుండదు. ఇంత గుర్తు పెట్టుకున్నావు కదా! బట్ ఓకే ఫైన్. అవ హ్మ్. యాహ్! నాకొక ఫన్నీ ఇన్సిడెంట్ ఉంది. షేర్ చేయమంటే చేస్తా. యాహ్! చేసా. సో, నేను 4థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు మేమప్పుడు పోకీమాన్ టోర్నమెంట్స్ లాంటివి ఆడేవాళ్ళమనమాట. అప్పుడు టాజూస్ వచ్చాయి. దాంట్లో ఈ అటాక్స్ ఇవన్నీ ఉండేవి. అండ్ పవర్ స్కేలింగ్ ఉండేది. సో, అవేదో యూజ్ చేసి టోర్నమెంట్స్ లాగా ఆడుకునేవాళ్ళం. సో, ఒకరోజు ఆ టోర్నమెంట్ ఫైనల్ ఆడాలన్నమాట. ఆ ఫైనల్ రోజు మాకింకా ఈ ఆతృత ఆగగా మేమేం చేసామంటే, ఈ స్కూల్స్‌లో అసెంబ్లీస్ ఉంటాయి కదా! ఈ స్కూల్ అసెంబ్లీ బంక్ చేసాం. అంటే వాష్‌రూమ్‌కెళ్ళాం. వాష్‌రూమ్‌కెళ్ళి అక్కడ దాక్కొని ఎవరు చూడకుండా మళ్ళీ క్లాస్ రూమ్‌లోకొచ్చి ఆ అసెంబ్లీ టైంలో ఇంకా ఈ టోర్నమెంట్ ఆడుతున్నాం అన్నమాట. అయితే మాకు ఆ ఎక్సైట్‌మెంట్ తట్టుకోలేక మేము అంటే అటాక్ అని అరుస్తుంటే అది చాలా లౌడ్‌గా వినిపిస్తుంది. అది వాళ్ళు అసెంబ్లీలో ఉన్న ఎవరైనా వాళ్ళకి స్కూల్‌ని ఇనీషియల్‌గా స్కూల్‌ని పానిక్ అటాక్ అయ్యారు. చేస్తారనుకున్నా. యాహ్! ఇనీషియల్‌గా పానిక్ అయ్యారు. ఏంటి అటాక్ అని. బట్ ఈవెన్చువల్లీ మా వాయిసెస్ ఫిగర్ ఔట్ చేశారు. ప్రిన్సిపల్ వచ్చింది డైరెక్ట్ మా క్లాస్ రూమ్‌కి. ఇక మాకు పనిష్మెంట్‌గా ఒక 2 అవర్స్ తీసుకొని పోయి బయట ఎండలో నుంచోబెట్టిందన్నమాట. సో, అదొక ఫన్నీ ఇన్సిడెంట్ అది. అంటే ఏదో టోర్నమెంట్స్ లాగా పెట్టుకున్నాం. అండ్ అది ఫన్ కోసం పెట్టుకున్నాం గానీ, మా ఆతృత ఆగక ఆ రోజు మళ్ళీ గేమ్స్ పీరియడ్ అని ఒక ఫ్రీ పీరియడ్ ఉంటది. అంటే అప్పటి వరకు మేము ఆ టోర్నమెంట్ ఆ ఫ్రీ పీరియడ్స్‌లోనే ఆడాం. సో, ఆ రోజు చెప్పాను కదా! ఆతృత ఆపుకోలేక అసెంబ్లీ బంక్ కొట్టి ఆడాం. అండ్ దొరికిపోయాం. పొద్దున్నే అసెంబ్లీ బంక్. అవునవును. అది చాలా ఫన్నీ ఇన్సిడెంట్ నాకైతే అది. యాహ్! అది అట్లా ఇంకా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇంకా ఫ్రెండ్స్ తోటి ఈ కార్డ్స్ ఆడడము ఇలాంటివి అన్నీ. లైక్ నేను నమ్మేదేంటంటే యానిమేస్ గానీ, లేదంటే ఈవెన్ కార్టూన్స్ గానీ, మనం చైల్డ్‌హుడ్‌లో చూసినవి అయి చాలా ప్రెషియస్ మెమరీస్. ఎందుకంటే అప్పుడు అవును. మనం చాలా ఇన్నోసెంట్‌గా ఉండేవాళ్ళం. మనకి ఈ వరల్డ్ గురించి పెద్దగా తెలీదు. అంటే ఇప్పుడు మనం యాస్ వి ఆర్ గ్రోయింగ్ అప్ మనం చాలా విషయాలకి ఎక్స్‌పోజ్ అయిపోయాం. కానీ చిన్నప్పుడు అవన్నీ తెలీవు గదా అవును. మనకి. సో, ప్యూర్ హార్టెడ్‌గా ఉండేవాళ్ళం. ఈ ఇలాంటి షోస్ చూస్తున్నప్పుడు డెఫినెట్‌గా అప్పుడు మనం ఎంజాయ్ చేసిన విధానం వేరు. హ్మ్. అవును. ఇప్పుడు ఈ ఇట్లాంటి కార్డ్స్ షోస్ కూడా ఆ! అసల పోకెమాన్ కార్డ్స్ గానీ, డబ్ల్యూడబ్ల్యూఈ కార్డ్స్ గానీ, అవును. అసలు చీటోస్ కొనేదే అసల వాటిల కోసం. అప్పుడు అసలు చీటోస్ చీటోస్ సేల్. అప్పుడు చీటోస్ కి టాజూస్ వచ్చాయి. ఆ టాజూస్ యూజ్ హ్మ్. చేసి మేము ఆ టోర్నమెంట్ ఆడింది. పోకెమాన్ టోర్నమెంట్. హ్మ్. సో, ఆ టాజూస్ వచ్చాయి. ఆ టాజూస్ కూడా నేను జాగ్రత్తగానే పెట్టుకున్నాను గానీ, ఆ తర్వాత ఎక్కడో మిస్ అయిపోయాయి. ఇల్లు షిఫ్టింగ్ హ్మ్. అవుతున్నప్పుడు ఎక్కడో మిస్ అయిపోయాయి. బట్ యాహ్! రిమెంబరింగ్ దోస్ డేస్ నాకు చాలా ఈ రోజుకి గూడా నాకు అవి చాలా ప్రెషియస్ మెమరీస్. ఈ ఒక రోజుకి గూడా ₹10 ఇప్పుడు ఎవరన్నా ఇట్లా ఆహ్, ఎవరన్నా కిడ్స్ ఉంటారు గదా! వాళ్ళెవరన్నా లైక్ 'నరుటో' షర్ట్ యేసుకున్నా, లేదంటే హ్మ్. 'పోకీమాన్‌కి' రిలేటెడ్ ఏమన్నా షర్ట్స్ గానీ, క్యాప్స్ గానీ, అలాంటిదేమన్నా యేసుకున్నా గానీ గూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. అలాంటివి జూసినప్పుడు కొన్ని మినిట్స్ నేను నా చైల్డ్‌హుడ్‌కెళ్ళిపోతాను. మళ్ళీ రీవిజిట్ జేసుకొని ఆ అవును. షోస్‌కి రిలేటెడ్ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటా ఉంటాను. హ్మ్. అది మనకసలు అప్పట్లో మనకి ₹10 ఇవ్వటానికి మనకి చాలా పెద్ద థింగ్ అదసలు. మనం ఒక హ్మ్. ₹10 స్పెండ్ చేసి కొన్నామని, అది దాచుకున్నామని చీటోస్ కొనుక్కొని
చీటోస్ అప్పుడు తర్వాత చీటోస్ మళ్ళీ 10 రూపీస్ ఉండేది. ఎస్ కరెక్ట్. ఇదొకటి చీటోస్ లో కొన్ని ప్యాక్స్ లో కార్డ్స్ వచ్చాయి కాదు, కొన్ని ప్యాక్స్ లో డబల్ డబల్ వచ్చాయి. అవును కార్డ్స్ గుర్తుందా? అవునవును అవును. నేను బట్ షాప్కి వెళ్ళి ఇలా ప్యాకెట్ ప్రెస్ చేసి చెక్ చేసాము. మనం చెక్ చేసి ఓకే ఇక దీంట్లో కార్డ్ ఉంది, ఓకే దీంట్లో డబల్, అప్పుడప్పుడు డబల్ కార్డ్స్ దొరికాయి. ఇలా పట్టుకొని చెక్ చేసేటప్పుడు డబల్ కార్డ్స్ ఉంటే నాకు ఆ ప్యాకెటే కావాలి. అంటే అప్పుడే నువ్వు చాలా స్మార్ట్. మనకు అట్లాంటివి ఏం తెలియవు. నేను అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా చిప్స్ ప్యాకెట్ తీసుకొని ఇంటికి వచ్చి ఓపెన్ చేసి చూడటమే. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఒక 1 ప్యాకెట్ లో తనకి 4 కార్డ్స్ వచ్చాయి. అది ఇప్పటివరకు హైయెస్ట్. అది అంటే ప్యాక్ లోనే ఒక 4 కార్డ్స్ కాదు, టాజూస్ కదా, ఆ టాజూస్ 4 టాజూస్ ఉండే. సో 4 టాజూస్ వచ్చాయి తనకి. సో అది నేను చూసిన వాటిలలో హైయెస్ట్ అన్నమాట. అప్పుడు వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆల్మోస్ట్ ఒక 2 hours దాని గురించే మాట్లాడు. ఆ 4 టాజూస్ తీసుకొని ఆ 4 టాజూస్ వచ్చాయని చెప్పేసి చాలా మందికి చెప్పి, అంటే అప్పట్లో అట్లాంటి చిన్న చిన్న విషయాలకే మనం హ్యాపీ అయిపోయేది. సో అప్పట్లో ఒక 2 టాజూస్ వచ్చాయంటే అదొక పెద్ద విషయం. అలాంటిది వాడి 4 టాజూస్ వచ్చాయి. చైల్డ్హుడ్ అనేది మన ప్యూరెస్ట్ ఫామ్. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అండ్ I'm always ready to like recollect all those childhood memories. సో యా, నీ వల్ల అది ఇంకొకసారి మన ఛానల్లో ఫస్ట్ టైం అది మనం రీకలెక్ట్ చేసుకున్నాం మన చైల్డ్హుడ్ మెమరీస్. సో మన మెమరీస్ అనేది వ్యూవర్స్ కి కూడా షేర్ చేసాం. ఐ థింక్ 90s కిడ్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ రిలేట్ టు అవర్ మెమరీస్ అని నేను అనుకుంటున్నాను. నాకు కూడా చాలా హ్యాపీ అది రీకలెక్ట్ చేసుకుని. నేనైతే అది ఒకటి ఫిక్స్ అయ్యా, నేను యానిమేస్ చూస్తూనే ఉంటా. ఎప్పటి వరకు చూస్తా నాకు తెలియదు కానీ కంపల్సరీ మన లైఫ్లో కంపల్సరీ అది ఉండాలి అని. యా, నాది కూడా కన్క్లూజన్ స్టేట్మెంట్ అదే. యానిమేస్ అయితే నేను చూస్తూనే ఉంటా. ఈ రోజుకి కూడా నేను అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు నరుటో ఎపిసోడ్స్, డ్రాగన్ బాల్ జీ ఎపిసోడ్స్ కొన్ని అలా చూడడానికి ఇప్పటికీ ఇష్టపడతా ఉంటా. సో యా, నాకు బాగా అనిపిస్తుంది ఆ ఎపిసోడ్స్ చూసినప్పుడు. మైండ్ రిలాక్స్ అవుతుంది. స్టోరీ అంతా తెలిసినా కానీ కూడా మళ్ళీ రిపీట్ లో చూస్తున్నప్పటికి కూడా స్టిల్ నాకు అదే ఎక్సైట్మెంట్ ఉంటుంది. అండ్ కొన్ని గూస్ బంప్ సీన్స్ కి ఇప్పుడు కూడా ఎన్నిసార్లు చూసినా కానీ కూడా కొన్ని సీన్స్ గూస్ బంప్స్ వస్తాయి కదా. ఆ సీన్స్ అయితే నేను ఎప్పుడు చూసినా బోర్ కొట్టదు. అదే మన మూవీస్ కి క్రికెట్ కి ఎంత ఎక్సైట్ అవుతాము, సో ఇది కూడా మనకు ఒక చైల్డిష్ నేచర్ అసలు ఎప్పుడు పోకూడదు అని. యా ఖచ్చితంగా. యా, సో ఎండ్ చేసేద్దాం మరి. యా, సో ఇది ఫ్రెండ్స్, డిస్కషన్ నచ్చిందనే అనుకుంటున్నాను. చాలా రిలేటబుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఇక్కడ 90s కిడ్స్ కి అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కి. సో ఈ వీడియో చూస్తూ మీరు కూడా మీ మెమరీస్ ని మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేసుకొని రీలివ్ చేశారని అనుకుంటున్నాను. సో వల్ల మనకి ఓన్లీ ఈ వీడియో ఎక్స్క్లూజివ్ మాత్రమే కాదు, తర్వాత మళ్ళీ మన ఛానల్ కి రావడానికి రెడీగా ఉన్నాడు విత్ అన్ ఈవెన్ బిగ్గర్ అండ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. బట్ అది ఎప్పుడు ఏంటి అనేది ఇంకా కొంచెం టైం కుదరాలి అండ్ మేము కూడా ప్రిపేర్డ్ గా ఉండాలి. And if you want to give any feedback, please let me know in the comments down below. Until next time, stay safe. Thank you. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లేదా? సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ టైం ఇంకా బెటర్ కంటెంట్ తోటి వస్తాం. మంచి ట్రావెల్ వ్లాగ్స్ ఉన్నాయి అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. సో స్టే ట్యూన్. Until next time, stay safe. Thank you.